దామిని మెడలో సుందరం తాళి కట్టబోతూ ఉంటాడు. కానీ దామిని సుందరాన్ని ఆపుతూ, సుందరం గారు కాస్త ఆగుదామండి అని అంటూనే లీలావతి వైపు తిరిగి, అమ్మా పిన్నెక్కడా అని గట్టిగా అరుస్తుంది. లీలావతి తెలీదు అన్నట్టు అటు ఇటు కంగారుగా చూస్తూ ఉంటుంది. శరణ్య దర్శన్ కూడా ఏమీ అర్థం కాక ఆనంద ఎక్కడికి వెళ్ళిందో తెలియక కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంటారు. మరోవైపు ఆనంద రౌడీలు వెంటబడుతూ ఉండగా ఒక రూమ్లోకి వెళ్ళి రూమ్ పక్కగా దాక్కుంటుంది. రౌడీలు రూమ్లోకి రాగానే డోర్ వేసేసి ఒక కర్ర తీసుకొని రౌడీలని చితకబాదేసి అక్కడి నుండి పరుగున పెళ్లి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక సుందరం టైం అయిపోతుందమ్మీ అని అంటూ బలవంతంగా దామిని మెడలో తాళి కట్టబోతూ ఉండగా, ఆగండి సుందరం గారు కాస్త ఆగుదామండి అని అంటూ ఉంటుంది దామిని. అప్పుడు పంతులు గారు కూడా, అమ్మా దుర్ముహూర్తం కూడా వచ్చేస్తుందమ్మా అని అనడంతో దామిని ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతూ ఉండగా సుందరం లేచి బలవంతంగా దామిని మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. దామినికి ఆనంద రాకముందే తాళి కట్టడం ఇష్టం లేక ముఖం పక్కకి తిప్పుకుంటుంది. ఏంటమ్మి టైం పూర్తవుతుంది అంటుంటే అని కసురుతూనే దామిని మెడలో బలవంతంగా తాళి కట్టబోతూ ఉంటాడు సుందరం. కానీ చెయ్యి పెట్టి ఆపుతూ వద్దు అన్నట్టు దూరం జరుగుతూ ఉంటుంది దామిని. కానీ సుందరం వినకుండా దామిని మెడలో బలవంతంగా తాళి కట్టబోతూ ఉంటాడు. ఇంతలో రౌడీల నుండి తప్పించుకున్న ఆనంద కంగారుగా పెళ్లి మండపం దగ్గరికి వచ్చి, ఆపండి అని గట్టిగా అరుస్తుంది. దాంతో అందరూ షాక్ అయి ఆనంద వైపు చూస్తూ ఉండిపోతారు. ఇక ఆనంద కోపంగా పెళ్లిపీటల మీద కూర్చున్న దామిని దగ్గరికి వచ్చి వంగి దామిని మెడలో తాళి కట్టబోతున్న సుందరం చేతిలో నుండి తాళి లాగేసి దామినిని లేపి తన వైపు లాక్కొని సుందరాన్ని కోపంగా చూస్తూ ఉంటుంది. ఈ సుందరం మంచివాడు కాదు, మోసగాడు, వీడొక దొంగ అని చెప్పేస్తుంది ఆనంద. దాంతో దామిని షాక్ అవుతుంది. దామినితో పాటు శరణ్య, దర్శన్, లీలావతి, రోహిత్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. సుందరాన్ని దొంగ అనడంతో సుందరం, కాంచన, అనన్య కూడా షాక్ అవుతారు. ఆ కాంచన కూడా మారువేషమని అక్కడే ఉన్న అనన్యని కూడా ఆనంద పట్టుకుంటుందా, సుందరాన్ని పోలీసులకి అప్పజెప్తుందా? ఇప్పుడు దామిని పరిస్థితి ఏంటి? దామినిని ఆనంద ఎలా ఓదారుస్తుంది? సుందరానికి పడే శిక్ష ఏంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.